తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్గా నియమితులైన అలేఖ్య పుంజర పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలు హాజరై అభినందించారు. అలేఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ తెలంగాణ సంస్కృతి, కళారూపాలను నిలబెట్టేందుకు, ప్రోత్సహించేందుకు అనేక కొత్త కార్యక్రమాలు చేపడతారని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను భారతదేశ సాంస్కృతిక పటంలో ఉంచుతారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ మన తెలంగాణ సంగీత అకాడమీ చైర్మన్ గా నియామకం చేయడం పట్ల మా తరఫున, మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి కళలను తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరణ చేయడానికి, రెండవది కళలను ప్రోత్సాహం చేయడానికి మరి ఒక కళాకారులనే ఈ అకాడమీకి చైర్మన్ గా చేయాలని కేంద్ర అవార్డు గ్రహీత అయిన అలేఖ్య గారిని ఎంపిక చేయడం, కళల పట్ల వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న ఉత్సాహం, వారికి ఉన్న ఆసక్తి రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళారంగాన్ని వైభవయుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ముందంటారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పలు సంస్థల కార్పొరేషన్స్ కి చైర్మన్లను నియామకం చేయడం, వారందరూ కూడా ఈ రోజు కొద్ది రోజుల్లో అందరూ కూడా వారి పదవి బాధ్యతలు చేపట్టడం, ఇచ్చిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా నియమింపబడ్డ వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అన్ని కార్పొరేషన్ లో పునరుజ్జీవింపబడి, గత ప్రభుత్వంలో అన్ని కొద్దిగా ఇనాక్టివ్ అయిపోయినాయి.